డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి మాస్టర్స్కి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ లక్ష్మీ మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం. కృతజ్ఞతలు మీకు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్, ద యంగ్ గురు స్వప్నేశ్వరి మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓషో మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఈ విశ్వంలోని ప్రతి అణువుకు, కాంతి కణానికి, కాంతి జీవులకి, అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. వీక్షిస్తున్న వారందరికీ, వింటున్న వారందరికీ, జూమ్ లో ఉన్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాజీ రాణి. థ్యాంక్ యూ వెరీ మచ్. పలుకుతున్నారు చూడండి ఎంత బాగా చెప్తున్నారో వాళ్ళు. అబ్బా, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ నాన్న. పిచ్చి పిల్లలారా. బ్రహ్మానందం, ఇదే బ్రహ్మానందం మేడం. ఓషో మాస్టర్ బుక్ చదువుతున్నాము. ఓషో జీవిత సత్యాలు. నిన్నటిది కొంచెం కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. బ్రహ్మానందం పరమానందం అన్నది హిమాలయ పర్వత శిఖరాయమానమైంది. దాన్ని మించింది ఏదీ లేదు. వ్యక్తి దాన్ని అందుకుంటే జీవనయాత్ర పరిపూర్తి కాదు, జీవన లక్ష్యం నెరవేరదు. బ్రహ్మానందం అన్నది విచిత్రమైన ద్రాక్ష స్వభావం, అంటే ద్రాక్ష రసం లాంటిది. ఎందుకు విచిత్రమైందంటే, ఒకవైపు వ్యక్తిని అది అనంత చైతన్యంతో నింపుతుంది, మేల్కొల్పుతుంది, స్పృహ కలిగిస్తుంది. ఇంకొక వైపు సంపూర్ణమైన మత్తును కలిగిస్తుంది, దైవత్వంతో మత్తెక్కిస్తుంది. వ్యక్తి అస్తిత్వం పట్ల పూర్తి స్పృహతో నిలుపుతుంది. ఏ క్షణం వ్యక్తి తన ఉనికి పట్ల పూర్తిగా స్పృహతో ఉంటాడో అప్పుడే దైవత్వం అనే ద్రాక్ష స్తవం వర్షించడం ఆరంభిస్తుంది, అంటే ద్రాక్ష రసం వర్షిస్తుంది. అది అద్భుతాలోకెల్లా అద్భుత సంఘటన. స్పృహ కూడా మత్తెక్కే మధుర సందర్భం. అయినా స్పృహతో ఉంటాం. రహస్యం అదే. రెండూ ఒక చోట ఉంటాయి, కానీ రెండు ఒక దగ్గరే ఉంటాయి, రెండూ ఒకటై ఉంటాయి. బ్రహ్మానందం అన్నది ప్రతి మనిషి జన్మ హక్కు. అది మన అధికారము, అర్హత. ఆ అర్హత ధ్యానం మన దాన్ని అందుకోవాలి. నీలో అనంతమైన పరమానందం ఉంటే నువ్వు దాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. అక్కడ కవిత్వం ప్రవహిస్తుంది, అంతులేని పూలవాన కురుస్తుంది. పూలు అంతులేని సుఖం నుంచి వచ్చాయి. వృక్షం ఎంతో ఆనందంగా ఉంటే తప్ప పూలు పూయదు. ఎంత నిర్భరమైన జీవితం ఉంటుందంటే అది రంగురంగుల పూలు పూయందే విశ్రాంతి పొందదు. పూల సంకేతాల ద్వారా అది తన ఆనంద నృత్యాన్ని మనకు అందిస్తుంది. అనంత విశ్వంతో తన ఆనందాన్ని పంచుకుంటుంది. బ్రహ్మానందం అందుకున్న మనిషిది కూడా అదే స్థితి. నా బోధనలన్నీ బ్రహ్మానందం కోసమే. ఇది ప్రతి ఒక్కరి అవకాశం.
వ్యక్తి అంతులేని ఆనందంగా ఉండదలుచుకుంటే ఎవరు అడ్డు చెప్పలేరు కదా. అట్లాగే మనిషి విషాదంలో మునక వేయదలుచుకున్న అది అతని నిర్ణయం. మేడం ఓకే నా వాయిస్? ఓకే ఓకే మేడం. స్వప్న మేడం ఉంటారా? ఓ మేడం స్వప్న మేడం బ్రహ్మానందం అన్నది దేవుడు మనం దాన్ని తయారు చేయలేం. ఎవడు తనంత తానుగా బ్రహ్మానందాన్ని పొందలేదు. అది వస్తే మనం దాన్ని అనుమతించవచ్చు, కానీ మనమే దాన్ని తయారు చేయలేము. అది రాకుండా మనం అడ్డుపడవచ్చు, అది మన సామర్థ్యం. కానీ దాని ఉనికిని అడ్డుకోలేము. అంటే ఉదయాన్నే సూర్యుడు వస్తాడు, సూర్యుడిని చూడకుండా గదిలోకి వెళ్లి తలుపులు కిటికీలు మూసుకొని నువ్వు చీకట్లో ఉండవచ్చు, కానీ ఆ చీకటి అన్నది నీ సృష్టి. కిటికీలు తలుపులు తెరిస్తే సూర్యుడు గదిలోకి ప్రవహిస్తాడు. బ్రహ్మానంద స్థితి కూడా అలాంటిదే. మనం బ్రహ్మానంద సముద్రంలో చేపల్లాంటి వాళ్ళం. మనం తలుపులు మూసుకున్న బ్రహ్మానందాన్ని మనలోకి అనుమతించడం లేదు, అందుకే మనకు దుఃఖం. బ్రహ్మానందం అన్నది పరిమళం లాంటిది, దాన్ని నువ్వు పట్టుకోలేవు. నువ్వు మల్లె పొదల్ని పెరగనివ్వాలి. మల్లె పూలు పూస్తే యాదృచ్ఛికంగా పరిమళం వ్యాపిస్తుంది, వెంటనే పరిమళం ప్రసరిస్తుంది. బ్రహ్మానందం అన్నది ధ్యాన పరిమళం. ధ్యానం అంటే మరింత మరింత నిశ్శబ్దంలోకి నిష్క్రమించడం. ఎప్పుడు హడావిడి పడే మనిషి పరవశంగా ఉండలేడు. వ్యక్తికి నిశ్శబ్ద సంగీతం అవసరం. మన మనసు ఎప్పుడు శబ్దం చేస్తూ ఉంటుంది. మన మనసులో మనం పెద్ద సంతను మోసుకొని పోతూ ఉంటాం. మనసు ఎప్పుడు చెత్త చెదారంతో నిండి ఉంటుంది. మనం ఒకరం కాదు, ప్రతి మనిషిలో ఒక గుంపు ఉంటుంది. చాలా మంది జనం ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, ఒకరిపై ఒకరు అధికారం చెలాయించాలని చూస్తారు. మన మనసులోని ప్రతి భాగం అధికారం చెలాయించాలని చూస్తూ ఉంటుంది. ఇదంతా అనునిత్యం అంతరంగంలో కొనసాగే రాజకీయం, అంతర్యుద్ధంలో శాంతి అనుభవం. బ్రహ్మానందం అన్నది నిరంతర యుద్ధ విరమణతోనే సంభవం. అది వీలవుతుంది. దాన్ని దాటి వెళ్ళడం కష్టమేమీ కాదు. దానికి కావలసిందల్లా చైతన్యము, స్పృహ. అక్కడ జరిగే దానిపై మనం దృష్టి పెట్టడం. అది అంతా స్తోత్రస్వినిలా సాగుతూ ఉంటుంది. దాన్ని పట్టించుకోము, నిర్లక్ష్యం చేస్తాము. దాన్ని మెలకువలోకి తీసుకురావాలి. అక్కడ శబ్దాల పొరల్ని పరిశీలించాలి. మనసులో జరుగుతున్న పిచ్చాసుపత్రి వ్యవహారాన్ని పరిశీలించాలి. బాబాయ్ ఎంత మేడం ఇది పిచ్చాసుపత్రి అంట మన మనసు. మనం ఇట్లాంటి పీడకలలో జీవిస్తున్నామా అని గ్రహించాలి. పరిశీలన ద్వారా అద్భుతాలు ఆవిష్కరించబడతాయి. అప్పుడు నువ్వు దేన్ని చూసినా, దేనిపై దృష్టి నిలిపినా అది ఆవిరైపోవడం ఆరంభిస్తుంది. అది ఆవిరి కావడం ఆరంభం కాగానే నువ్వు గాఢమైన నిశ్శబ్దంలోకి ఉపసంహరిస్తావు. ఆరంభంలో విరామాలు, కొద్ది వ్యవధానాలు మాత్రమే ఉంటాయి. ఆలోచనలు ఉపసంహరించినప్పుడు అట్లాంటి సందర్భాలు వస్తాయి. చిన్ని కిటికీల గుండా మాత్రమే నువ్వు వాస్తవాల్ని చూస్తావు. మెల్లిగా ఆ చిన్ని వ్యవధానాలు పెద్దవవుతాయి. అవి తరచూ రావడం ఆరంభిస్తాయి. చాలా కాలం నిలకడగా ఉంటాయి. ప్రాచీన మార్మికులు వీటిని లెక్క పెట్టారు. నేను వాళ్ళతో పూర్తిగా ఏకీభవిస్తాను. అదేమిటంటే, ఒక వ్యక్తి వరుసగా 48 నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉండగలిగితే అతను జ్ఞానోదయాన్ని అందుకోగలడు. అతను కేవలమైన పరమానందాన్ని పొందగలడు, బ్రహ్మానందం కాగలడు. అప్పుడు అది నిరంతరం ఉండగలదు. ఇక వెనుదిరిగే ప్రసక్తే ఉండదు. వ్యక్తి ఆ స్థాయిని దాటి వెళ్ళవచ్చు, కాలాతీత స్థితిని అందుకోవచ్చు, శాశ్వతత్వాన్ని చేరవచ్చు. మనిషి శాశ్వతత్వాన్ని అంటే మరణరాహిత్యాన్ని అందుకోవడం అంటే అదే. సన్యాసి అంతిమ లక్ష్యం అదే.
సన్యాసి అంతిమ లక్ష్యం కూడా ఇదే. పరమానందంతో ఉండాలన్నదొక్కటే నా ఏకైక క్రమశిక్షణ. అంతకు మించిన ఏ క్రమశిక్షణ అక్కర్లేదు. ఎలాంటి నైతిక నిబంధనలు అవసరం లేదు. పరమానందం ఒకటే సందేశం. ఎట్లాంటి పరిస్థితులలోనైనా పరవశంగా ఉండటం. అట్లా ఉండగలిగితే అప్పుడు ఎన్నో విషయాలు దాన్ని అనుసరిస్తాయి. జీవితం అన్నది ఎవరో బుద్ధిహీనుడు చెప్పిన కథ కాదు, లేదా బుద్ధుడు చెప్పిన కథ కాదు. అదంతా నీ మీద ఆధారపడి ఉంటుంది కూడా. నువ్వు నిద్రపోతూ ఉంటే, అచేతనంగా ఉంటే నీ జీవితం కేవలం యాదృచ్ఛికమే అవుతుంది. ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న వృక్షం అవుతుంది. గాలికి అలలకు కొట్టుకుపోయే వృక్షం వాటి దయా దాక్షిణ్యాలకు లోబడి అర్ధరాహితమవుతుంది. మరణం తీరం వైపు కొట్టుకుపోతుంది. అనుదినం నీరసంగా అంధకారంగా సాగుతుంది. వ్యక్తి కొంత స్పృహతో చురుకుదనంతో ఉంటే జీవన నాణ్యత, జీవితపు విలువ వెంటనే మార్పుకు లోనవుతుంది. అప్పుడు అది యాదృచ్ఛికం కాదు, దానికి సున్నితమైన అర్థం ఏర్పడుతుంది. అదే దాని అర్థమే పరమానందం. అప్పుడు జీవితం అద్భుతమైన కథగా పరివర్తన చెందుతుంది. బహుముఖీనమైన ఆసక్తికర కథగా మారుతుంది. అప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలన్నీ ఉంటాయి. అప్పుడు వ్యక్తి తన హృదయ స్పందనలో సమస్త అస్తిత్వ గాథను అధ్యయనం చేయగలడు. అయితే దానికోసం ఒక నిబంధన పూరించాలి. అదేమిటంటే వ్యక్తి కొంత మేల్కువతో, కొంత చైతన్యంతో ఉండాలి. పరమానందం అన్నది చైతన్యానికి సమాంతరంగా ఎదుగుతుంది. వ్యక్తి దుఃఖపూరితుడయ్యాడంటే అది అతని అచేతన స్థితిని తెలుపుతుంది. వ్యక్తి పరమానందంగా ఉన్నాడంటే అది అతని చైతన్య స్థితిని తెలుపుతుంది. వ్యక్తి సంపూర్ణ ఆనందంతో ఉన్నాడంటే అతను గమ్యం చేరాడని అర్థం. పరమానందాన్ని దైవత్వం అనవచ్చు. దైవత్వం ఉనికినే పరమానందం అనవచ్చు. శరీరం, ఇది మీరు పొందిన శరీరము, దేవుడు మీకు ఇచ్చిన శరీరము. దీన్ని ఉపయోగించండి, దీన్ని ఆనందించండి. మీరు దీన్ని ప్రేమించడం మొదలు పెడితే అది మార్పుకు లోను కావడం చూస్తారు. వ్యక్తి తన శరీరంలో నివసించడం ఆరంభిస్తే, అతను దాని పట్ల శ్రద్ధ వహిస్తే, శ్రద్ధ అన్నది అన్ని భాగాలకు వర్తిస్తుంది. అప్పుడు వ్యక్తి పనికి మాలిన ఆహారాన్ని దానికి అందివ్వడు. కారణం దాని పట్ల శ్రద్ధతో ఉన్నాడు. దాన్ని ఆకలితో మార్చడు. దాని పట్ల శ్రద్ధ వహిస్తాడు. వ్యక్తి దాని మాటలను చెవి ఒగ్గి వింటాడు. దాని సూచనలు గ్రహిస్తాడు. దానికి ఏది చెప్పడు. అవసరమో అప్పుడదే చెప్తుంది. శరీరం పట్ల శ్రద్ధ వహిస్తే, దాన్ని ప్రేమిస్తే, దానితో స్నేహభావంతో కలిసిపోతాం. అప్పుడు తక్షణ స్పందనతో శరీరం నువ్వు చెప్పినట్టు వింటుంది. నువ్వు శరీరాన్ని ఇష్టపడుకుంటే అప్పుడు శరీరం నీకు సమస్యలు సృష్టిస్తుంది. ఫలితంగా నువ్వు శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తావు. ఎందుకంటే శత్రువుని ఎవడు లెక్క పెడతాడు? అప్పుడు నువ్వు దాన్ని పట్టించుకో, నిర్లక్ష్యం చేస్తావు. దాని సందేశాలను వినిపించుకో, దాన్ని మరింత ద్వేషిస్తావు. వ్యక్తి సమస్యను సృష్టిస్తాడు. శరీరం ఎప్పుడు ఎట్లాంటి సమస్యను సృష్టించదు. సమస్యను సృష్టించేది మనసే. మనసులో పుట్టినదే ఆలోచన. ఏ జంతువు శరీరానికి సంబంధించిన ఏ ఆలోచనలతోనూ బాధపడదు. చివరి నీటి గుర్రం కూడా. అవి ఎందుకు సంతోషంగా ఉంటాయంటే అక్కడ మనసు ఉండదు. మనసు లేకుండా మనసు సృష్టించే ఐడియా ఉండదు. అట్లా ఉండే పక్షంలో హిప్నోపోటమస్ నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అనే ఆలోచనలో పడుతుంది. కాబట్టి అక్కడ సమస్య లేదు. ఆదర్శాలను వదిలిపెట్టు, శరీరాన్ని ప్రేమించు. ఇది నీ శరీరం, ఇది దేవుని వరం. దాన్ని ఆనందించు, దాని పట్ల జాగ్రత్త వహించు. నీ వ్యాయామము, భోజనము, నిద్ర వీటి పట్ల జాగ్రత్త వహించు. ఇది నీ ఉపకరణం కాదు. ఇది నీ ఉపకరణం, కార్ లాంటిది. అది చెప్పేది విను. దాని శుభ్రత పట్ల శ్రద్ధ వహించు. దాని పట్ల శ్రద్ధ వహిస్తే ఆ యంత్రం 70 సంవత్సరాలు దాటి బాగా పనిచేస్తుంది. నిద్రపోతున్నా, మెలకువతో ఉన్నా దాని పని అది చేస్తుంది. నిశ్శబ్దంగా పనిచేస్తుంది. వ్యక్తికి సేవ చేస్తుంది. వ్యక్తి దాని పట్ల కృతజ్ఞతతో మెలగాలి. శరీరం క్షణికమైంది. ఒకరోజు అది లేదు. అది కేవలం కాలక్షేపం కోసం ఉన్నది అని. అది నురగ లాంటిది. తీరం నుంచి
అద్భుతంగా కనిపిస్తుంది. తెల్లటి నురగ అలలా కదులుతుంది, కానీ అది చేతుల్లోకి తీసుకున్న మరుక్షణం మాయమైపోతుంది. శరీరానికి సంబంధించిన విషయం అలాంటిదే. అది అద్భుతమైంది, సౌందర్యవంతమైంది, కానీ మరణం దాంతో ఎదుగుతూ ఉంటుంది. మరణం దాంట్లో దాగుంటుంది. వృద్ధాప్యం దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు, ఏ టైంలో అన్నదే ప్రశ్న. ఫలానా తేదీన చనిపోతాం అని ఎక్కడ రాసిపెట్టి ఉండదు. ఇక్కడ వాస్తవం ఏమిటంటే, నువ్వు ఏ రోజు చెప్పావో ఆ రోజే మరణించడం మొదలు పెట్టావన్నమాట. ఒక రోజు వయసున్న పసిబిడ్డ అప్పటికే కొంత చనిపోయింది. ఒకనాటికి పూర్తిగా చనిపోతుంది. రోజు కొంత చనిపోతుంది. శరీరానికి సంబంధించినంత మేరకు మనం నిరంతరం చనిపోతూ ఉంటాం. అది అదృశ్యమయ్యే నురగ. 70 ఏళ్లని మోసపోకండి. అనంతంగా విస్తరించిన ఈ కాలంలో అది అత్యల్పం, అది క్షణకం. నిజమైన ప్రార్థన శరీరం నుంచి ప్రారంభమవుతుంది, మన మనస్సు నుంచి కాదు. నేను మౌలికంగా నొక్కి చెప్పేది ఇదే. వాస్తవం అయింది శరీరం నుంచే ఆరంభమవుతుంది. నేను శరీరంతో అద్భుతమైన ప్రేమతో ఉంటాను. కారణం వ్యక్తి శరీరమే, అతని తత్వం. అన్ని రకాల మతాలు నాటే మట్టి అది. నీకు నీ శరీరానికి మధ్యనున్న వంతెనను కూల్చేవే అవి. నీకు నీ శరీరం కాదంటాయి. అంతేకాదు, శరీరం నీ శత్రువు అంటాయి. దాన్ని మత పేరుతో ఆకలితో మార్చేయమంటాయి. అప్పుడే దేవుడికి దగ్గరవుతూ ఉంటాయి. శరీరాన్ని హింసిస్తే దేవుణ్ణి హింసించినట్లే. శరీరానికి వివేకం ఉంది. ఎట్లా గాయం చేయాలో, నాట్యం చేయాలో, ఎట్లా దైవంతో స్పందించాలో దానికి తెలుసు. అజ్ఞానంతో కలిసి అద్భుత నాట్యం చేయడానికి దానికి తెలుసు. సూర్యుడు ఉదయించడం మొదలు పెట్టగానే కోట్లాది వృక్షాలు మేల్కోవడం జరుగుతుంది. సూర్యుడు ఉదయించడం మొదలు పెట్టగానే కోట్లాది వృక్షాలు మేల్కోవడం మొదలు పెడతాయి. వాటికి తెలుసు, సూర్యకిరణాల స్పర్శతో పదార్థం పులకిస్తుంది. పక్షులు పాడుతాయి. రాత్రి గడిచిపోతుంది. ఉదయం వచ్చింది. మొగ్గలు విచ్చుకొని సూర్యకాంతిని స్వీకరిస్తాయి. గాల్లో కలిసి నాట్యమాడతాయి. అజ్ఞాతంతో కలిసి ఎట్లా అడుగు వేయాలో పదార్థానికి తెలుసు. మనకన్నది మనిషి సృష్టించింది. ఆత్మ దైవ సృష్టి, శరీరం దైవ సృష్టి. మనసొక్కటే దేవునికి వేరైంది. నేను శరీరాన్ని ప్రేమించమని ప్రార్థించమని చెప్తాను. అట్లా చేస్తే ఆత్మకు సంబంధించిన ప్రార్థన దానంతట అదే ఆరంభమవుతుంది. పుస్తకాలు. నా రచనలతో అంగీకారం చెందడం ఒక విషయము, అనుభూతితో సాన్నిహిత్యం చెందడం మరో విషయం. నా రచనలతో అంగీకారానికి రావడం మిమ్మల్ని మార్చదు. మీరు అదనంగా జ్ఞానాన్ని అందిస్తుంది అంతే. మీకు అదనంగా జ్ఞానాన్ని అందిస్తుంది అంతే. నాతో సాన్నిహిత్యాన్ని, అనుబంధం మిమ్మల్ని నాశనం చేస్తుంది, రూపుమాపుతుంది. మీరు చదువుతున్నప్పుడు మీరు అధికార స్థానంలో ఉంటే మీరు పుస్తకాన్ని సొంతం చేసుకుంటారు. మీరు మార్గాల్ని కనిపెడతారు. ఆ మార్గాల గుండా మీరు పుస్తకానికి వ్యతిరేకంగా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. పుస్తకం ఏది పెద్దగా చెయ్యదు. మీరు మీ మార్గంలో దాన్ని విశ్లేషించగలిగే స్వేచ్ఛను పొందుతారు. మీరు చేయాల్సిన పని అదే. అందుకే నేను మీ రచనలతో ఒక సమకాలీకుడిగా అనుభూతి చెందాను అంటారు. వాటి గుండా మీ అహం సంతృప్తి పడుతుంది. నా మాటలతో మీరు ఏ మేరకు అంగీకారానికి వచ్చారన్నది ముఖ్యం కాదు. నేనేం చెప్పానన్నది ముఖ్యం కాదు. అంతకుముందు మీలో ఉన్న ఆలోచనలతో అంగీకారానికి రావడం అన్నది ముఖ్యమైన విషయం. మీరు సంబంధాన్ని ఏర్పరచుకోవడం ఎలాంటిదంటే, ఓషో కూడా నా అభిప్రాయంతో అంగీకరించారనుకోవడం లాంటిది. అక్కడ నాతో అంగీకారం రావడం కాదు, మీతో మీరు అంగీకారం రావడం ఉంటుంది. పుస్తకంతో మీరు చాలా సులభంగా దీన్ని నిర్వహించవచ్చు. మీరు అంగీకారానికి రాలేని విషయాన్ని సులభంగా దాటివేయడం, వదిలివేయడం, లేదా వాటిని మీ అభిప్రాయాలకు అనుగుణంగా విశ్లేషించుకోవడం. మీరు పుస్తకంతో ఏదైనా చేయవచ్చు. మీరు నిశ్శబ్దం పట్ల వ్యామోహం కలగడం నేను మాట్లాడతాను. మీరు మాటలు లేని ఉనికి పట్ల ప్రేమతో దాని వైపు కదలడానికి నేను మాటల్ని ఉపయోగిస్తాను. పుస్తకాలు మిమ్మల్ని వాటిని దాటి
తీసుకెళ్లడానికి ఉన్నాయి. కాబట్టి పుస్తకాలను అంటిపెట్టుకోకు, అతుక్కుపోవు. మరి అంతగా అయితే అవి వంతెన లాంటివి అయితే నువ్వు నీ ఇంటిని వంతెన మీద కట్టుకున్నానంటే నువ్వు బుద్ధిహీనుడు, దాని గుండా వెళ్ళు. ఇప్పటికిప్పుడు నువ్వు నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేవు. నువ్వు కేవలం మాటల్ని అర్థం చేసుకోగలవు. మాటల్ని మాత్రమే అర్థం చేసుకోగలవు. నేను నిశ్శబ్ద సందేశాన్ని ఇవ్వడానికే మాటల్ని ఉపయోగిస్తాను. పదాల మధ్య, వాక్యాల మధ్య కొన్నిసార్లు నువ్వు నా చుట్టూ వేలాడమే ఇక చాలు. ఒకరోజు నువ్వు నిశ్శబ్దాన్ని వినడం ఆరంభిస్తావు. అప్పుడు పుస్తకాల అవసరం ఉండదు. ఇక వేదాలతో, బైబిల్తో, పవిత్ర గ్రంథాలతో పాటు నీ పుస్తకాలన్నింటినీ కూడా కాల్చేయవచ్చు. ప్రతిదీ వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ప్రస్తుతానికి నువ్వు సిద్ధంగా లేవు. నువ్వు సిద్ధపడిన రోజు ఎట్లాంటి పుస్తకాలు అవసరం లేదు. ఎవరైతే అవగాహన కలిగి ఉంటారో వాళ్ళ కోసం ఆ పుస్తకాలు వచ్చేయలేదు. అవగాహన చేసుకోవాలన్న కోరిక కలిగిన వాళ్ళ కోసమే పుస్తకాలు వచ్చేశారు. కానీ మీరు అర్థం చేసుకోలేరు. వారి కోరిక అద్భుతమైంది. వాళ్ళకి సాయం చేయాలి. నేను మీకు సాయం చేయదలుచుకుంటే నేను మీకు సన్నిహితంగా రావాలి. మీరు నా దగ్గరికి రావడానికి ముందే నేను మీ దగ్గరికి రావాలి. అదొక్కటే మార్గం. మిమ్మల్ని నేనున్న చోటికి తీసుకొచ్చే ముందు మీరున్న చోటికి రావాలి. ఈ పుస్తకాలు అవసరం లేదు. మీకోసం అన్ని ఉన్నాయి. మీరు వాటిని దాటిపోతే, వాటిని వదిలించుకుంటే, పట్టించుకోకుంటే చాలా మంచిది. పుస్తకాల ద్వారా ఎవరు లాభం పొందలేరు. మిమ్మల్ని దాటి మీరు వెళ్ళడానికి మాత్రమే పుస్తకాలు పనికొస్తాయి. అన్ని పవిత్ర గ్రంథాలు ఆ విషయమే చెబుతాయి. అక్షరాలు వెనక్కి తిరిగి ముందుకు వెళ్ళలేని చోట ఏది ఉంటుందో అదే ద్వారం. పవిత్ర గ్రంథాలు మిమ్మల్ని వాటిని దాటి వెళ్ళమంటాయి. కానీ మీ తెలివి తక్కువతనంతో వాటిని తలపై మోస్తూ ఉంటారు. వాటిల్లోకి చూడరు. ఎందుకంటే అవి మాటలకి అతుక్కోకండి. వాటి మాటలకి అతుక్కోకండి. సిద్ధాంతాలకు కట్టుబడండి. దృక్పథాలకు, వేదాంతాలకి, ఫిలాసఫిక్స్ లొంగకండి. అదంతా చెత్త అంటాయి. నా పుస్తకాలు మిమ్మల్ని రూపాంతరం చెందించడానికి ఉన్నాయి. వాటిని అనుసరించండి, అనువదించండి. వాటిని అతుక్కుపోకండి. దాటి వెళ్ళడానికి సిద్ధపడండి. విసుగు పొందడానికి, చిరాకు పడటానికి తెలివితేటలు కావాలి. చాలా తక్కువ మంది, ప్రపంచంలో చాలా కొద్ది మంది మేధావులు మాత్రమే విసుగును అనుభూతి చెందుతారు. బుద్ధుడు దాన్ని అనుభూతి చెందాడు. మహావీరుడు పొందాడు. అసాధారణ వ్యక్తులు మాత్రమే విసుగును అనుభూతి చెందుతారు. ఎందుకంటే దానికి అద్భుతమైన తెలివితేటలు కావాలి. ఒక రకంగా అది శాపం కాదు, వరం. విసుగు నుంచి జీవితానికి అర్థం అన్వేషించడం అనేది ఆరంభమవుతుంది. ఎవరు విసుగుదలను అనుభూతి చెందుతారో వాళ్ళు సాధారణంగా జీవితానికి ఇచ్చే నిర్వచనాలతో, జీవితానికి చెప్పే అర్థంతో సంతృప్తి పొందరు. తెలియని వ్యక్తి వెంటనే స్పృహలోకి వస్తాడు, చైతన్యంతో స్పందిస్తాడు. ఇదంతా బాహ్యంలో జరిగే పటాటోపం. ఇది నన్ను సంతృప్తి పరచలేదు, అది నా అంతర్యాన్ని అంటలేదు అంటాడు. మనస్సుకి తాకే విలువైనదేది బయట కనిపించదు అంటాడు. ఆ చెప్పింది అనుభవానికి రాని పక్షంలో అతన్ని విసుగుదల రోజు రోజుకు మరింత పెరుగుతూ పోతుంది. ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి పాశ్చాత్య పద్ధతి. వ్యక్తి హేతువు ద్వారా చూస్తే జీవితానికి ఎట్లాంటి అర్థం కనిపించదు. విసుగుదలకు పెరిగిపోతుంది, భరించలేనంత పెరుగుతుంది. అది నీ అస్తిత్వంపై దాడి చేస్తుంది. నీ జీవితంలోని ప్రతి కదలికలోనికి దూసుకుపోతుంది. నిన్ను జీవించడానికి అనుమతించదు. అది ఎంత భారం అవుతుందంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం అంతరం ఉండదు. కానీ ప్రాచ్యానికి దానికి పూర్తిగా వేరైన ప్రత్యామ్నాయం ఉంది. మనసు వైఫల్యం చెందినంత మాత్రాన, హేతు నిష్ఫలమైనంత మాత్రాన జీవితం అంతమైనట్లు కాదు, జీవితం విఫలమైనట్లు కాదు. అదేమిటంటే హేతు ఏ మేరకు చేయగలిగిందో ఆ మేర చేసింది. ఇప్పుడు వ్యక్తి తన అస్తిత్వపు లోపల పొరల్లో చూడాలి. మనకన్నా, హృదయం కన్నా లోతైన పొరల్లో చూడాలి. తర్కానికి లోతుల్లోకి వెళ్ళాలి. అక్కడే ప్రేమ ఉంటుంది. సైన్స్ కి దాటి లోతైంది కళ. గణితం కన్నా లోతైంది సంగీతం. ప్రాచ్యం మనసుని వదిలిపెట్టింది, జీవితం కాదు, హృదయంలోకి ప్రయాణించడం ఆరంభించింది. అనుభూతుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అక్కడ హఠాత్తుగా గొప్ప అర్థం ఆవిర్భవిస్తుంది.
విసుగుదల అదృశ్యమైంది. విసుగుదల వరం దీవెన, అది అన్వేషణకు ప్రేరేపించే ములుగు కర్ర. అది దేవుడి వైపు తోస్తుంది, తానో వైపు సాగేలా చేస్తుంది. పాశ్చాత్య పద్ధతి విఫలమైంది. అది ఎక్కడి దాకా వచ్చిందంటే ఇక ముందుకు వెళ్ళలేనంత దాకా వచ్చింది. పాశ్చాత్యం ఎటు కదలలేని స్థితి చేరుకుంది. కానీ పాశ్చాత్య పద్ధతి వైఫల్యం చెందదు, ఎప్పటికీ వైఫల్యం చెందదు. పాశ్చాత్యం వైఫల్యాల గుండా ప్రాచ్యాన్ని సమీపిస్తుంది. పాశ్చాత్యం అర్థం చేసుకొని అడుగు వేయాల్సిన దశ వచ్చింది. అప్పుడు రెండూ కలిసే స్థితి వస్తుంది. నేను హేతువుకి వ్యతిరేకిని కాను. హేతువిచ్చిన దాన్ని అర్థవంతంగా ఉపయోగించాలి. అయితే ఒక విషయం స్పష్టం, ఏ విషయాన్ని ఇది ఇవ్వలేని సమాధానం కోసం అడగకూడదు. విషయాలు అర్థవంతమైన దాన్ని, అంతిమమైన దాన్ని, విలువైన దాన్ని, గంభీరాన్ని ఇవ్వలేవు. అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. జనన మరణాలులోని లోపల శాశ్వత అస్తిత్వ దర్శన వల్లనే అది సాధ్యం. విసుగును ఒక పెద్ద అంగంగా భావించాలి, అంతిమం వేసే అడుగుగా చూడాలి. అప్పుడు విసుగు పట్ల కూడా కృతజ్ఞత ఏర్పడుతుంది. వివేకవంతుడు బాధని, దుఃఖాన్ని కూడా పరమానందంగా పరివర్తింపజేయగలడు. బుద్ధిహీనుడు పరమానందాన్ని పటాపంచలు చేసి దుఃఖాన్ని సృష్టించుకుంటాడు. వ్యక్తి తనలోని స్వర్గాన్ని సందర్శించాలి. వ్యక్తి తను జీవించే విధానం వేరైనప్పుడు విసుగు పొందుతాడు. వ్యక్తి ఎందుకు విసుగు పొందుతాడు? ఇతరులు ఇచ్చిన ప్రాణం లేని దారిలో జీవించాల్సి వచ్చినప్పుడు విసుగు పొందుతాడు. ఆ పద్ధతుల్ని వదిలించుకోవాలి, వాటి నుంచి బయటపడాలి, తను స్వీయంగా ఏర్పరచుకున్న మార్గంలో జీవించాలి. సమస్త మానవ జాతి విసుగులో ఉంది. మార్మికుడు కావాల్సిన వాడు గణిత శాస్త్రవేత్త అయ్యాడు, గణిత శాస్త్రవేత్త రాజకీయవాది అయ్యాడు, కవి కావాల్సిన వాడు వ్యాపారవేత్త అయ్యాడు. ప్రతి ఒక్కడు ఇంకొకటిలా తయారయ్యాడు. ఎవరు తనలా లేరు. ఫలితంగా కష్టపడాలి. వ్యక్తి శ్రమ పడటానికి సిద్ధపడితే క్షణంలో విసుగు నుంచి విముక్తి పొందుతాడు. వ్యక్తి తనలో తాను విసుగు పొందుతాడు. కారణం, తనతో తాను నిజాయితీగా ఉండడు, తన పట్ల తన నమ్మకంతో ఉండడు, తన అస్తిత్వం పట్ల గౌరవంతో ఉండడు. సరిహద్దులు. మానవ శక్తియుక్తులకు సరిహద్దులు లేవు. అన్ని సరిహద్దులు మన విశ్వాసాలే. అవి తప్ప వేరే సరిహద్దులు లేవు. మనిషి అనంతంలో భాగం. ఆ భాగం అనేది సమస్తంతో సమానమైంది. అది ఉన్నత గణిత రీత్యా భాగం అన్నది సమస్తంతో సమానం కాదు. భాగం అన్నది సమస్తం కన్నా చిన్నది. ఉన్నత రీత్యా భాగంలో సమస్తం ఉంటుంది, సమస్తంలో భాగం ఉంటుంది. అది వేరు వేరు కావు. వాటిని ఎట్లాంటి సరిహద్దులు విడదీయలేవు. ఒకే యథార్థాన్ని రెండు మార్గాలలో చూడడం ఇదే. నువ్వు మంచు బిందువును చూస్తే అది ఒక రకంగా, అది సముద్రాన్ని చూడటం. అవును, మంచు బిందువుల్లో సమస్త సముద్రం నిక్షిప్తమై ఉంటుంది. ఒక మంచు బిందువుని నువ్వు విశ్లేషించగలిగితే సమస్త సముద్రాన్ని విశ్లేషించగలవు. అంతేకాదు, అన్ని సముద్రాల్ని, గ్రహాల్ని అర్థం చేసుకోగలవు. ఎందుకంటే అన్నిట్లో ఉన్నది అదే. శాస్త్రవేత్తలు కనీసం నీటి వనరులున్న 50,000 గ్రహాలున్నాయి అన్నారు. ఆ సముద్రాల రహస్యాలన్నింటినీ మంచు బిందువు బహిర్గతం చేయగలదు. ఒక మంచు బిందువుని విశ్లేషించు, H2O అన్న సత్యాన్ని సమీపిస్తావు. అందులో అన్నీ ఉన్నాయి. మనిషి మంచు బిందువు, అతనిలో సమస్తం ఉంది. అక్కడ సరిహద్దులు లేవు. వ్యక్తి సరిహద్దులు ఉన్నాయంటే అవి ఉంటాయి. వ్యక్తి విశ్వాసాన్ని వాటిని సృష్టిస్తుంది. నీ విశ్వాసాన్ని బట్టి నీ స్థాయి పెరుగుతుంది. మనిషి ఆలోచిస్తున్నాడు కనుక మనిషి ఉన్నాడు. వ్యక్తి దేన్ని నమ్మకపోతే వ్యక్తి అనంతం అవుతాడు. ఎందుకంటే ఏ నమ్మకం అనంతం కాదు. అన్ని విశ్వాసాలు పరిధులున్నవే, సరిహద్దులకు లోబడినవే. నమ్మకానికి ఒక వివరణ అవసరం. అది ఎంత పెద్దదైనా అది సరిహద్దు కలిగిందే. అందుకే నేను మాటికి విశ్వాసాన్ని వదిలిపెట్టండి అంటూ ఉంటాను. విశ్వాసాన్ని వదిలిపెడితే అన్ని రకాల విశ్లేషణలు వదిలిపెడతాం. హద్దులు, పరిధులు అదృశ్యం అవుతాయి. వ్యక్తి అన్ని నమ్మకాలని, అన్ని రకాల ఆలోచనల్ని, అన్ని రకాల కాంక్షల్ని వదిలిపెడితే అక్కడ సరిహద్దులు ఏర్పడటానికి ఏమీ ఉండదు. అతను సమస్తం అవుతాడు. మన్సూర్ హనల్ హక్ అనడం వెనుక అర్థం అదే. మనం ఆనందంగా ఉండదలుచుకుంటే మనం అన్ని రకాల సరిహద్దుల్ని వదులుకోవాలి. మనం క్రిస్టియన్స్, హిందువులు, మహమ్మదీలు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు,
ఫ్యాసిస్టులు అని చెప్పే అన్నింటినీ వదులుకోవాలి. మన చుట్టూ అల్లుకున్న అన్ని సిద్ధాంతాలని వదిలించుకోవాలి. అన్ని వదులుకున్నప్పుడు ఆనందం ఆ అనంతం వైపు అడుగులేస్తాం. మెదడు గతానికి మరణించడం అంటే దాన్ని మర్చిపోతావని కాదు, అది నీకు గుర్తుండదని లేదా నీ జ్ఞాపక శక్తి పోతుందని, నాశనం అవుతుందని కాదు, నువ్వు నీ జ్ఞాపకాలు జీవించడం లేదని అర్థం. నువ్వు నీ జ్ఞాపకాల్లో జీవించడం లేదని అర్థం. వాటి ద్వారా నిన్ను నువ్వు గుర్తించడం లేదు. నువ్వు వాటి నుంచి స్వేచ్ఛను పొందావు. అవి కేవలం నీ మెదడులో భాగంగానే ఉంటాయి, కానీ అంతేగాని నీ చైతన్యంలో భాగంగా ఉండవు. మెదడు ఒక యాంత్రిక నిర్మాణం, టేప్ రికార్డర్ లాంటిది. మెదడు ప్రతిదాన్ని రికార్డ్ చేస్తూ పోతూ ఉంటుంది. వ్యక్తి జ్ఞాపకాలు నాశనం కావు, మెదడు నాశనం అయితే తప్ప నాశనం కావు. సమస్య అది కాదు. సమస్య వ్యక్తి చైతన్యం జ్ఞాపకాలతో నిండి ఉండటం. వ్యక్తి చైతన్యం తన ఉనికిని మెదడు ద్వారా చూస్తే, మెదడు చైతన్యాన్ని అదుపు చేస్తే వ్యక్తిపై జ్ఞాపకాల ప్రవాహం పొంగి పొర్లుతూ ఉంటుంది, వరదలా ముంచెత్తుతుంది. గతానికి మరణించండి అంటే మెదడు ద్వారా నీ ఉనికిని చూడకు అని, నువ్వు దాన్ని ఉపయోగించు. మెదడు అప్పుడు ఒక ఉపకరణంలా ఉంటుంది. నీకు అవసరం వస్తే దాన్ని ఉపయోగించు, కానీ నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళాలి. నువ్వు ఎక్కడ జీవించాలో గుర్తు తీసుకోవాలి, నీ ఊరు పేరు గుర్తు పెట్టుకోవాలి. ఈ జ్ఞాపకాలన్నీ ఉపయోగించాలి, అంతేగాని నిన్ను నువ్వు ఉపయోగించుకోకూడదు. సమస్య అదే. కాబట్టి గతానికి నువ్వు మరణిస్తే నీ మనసుతో నువ్వు శక్తివంతంగా నిర్వహించలేవనుకోవద్దు, మరింత శక్తివంతంగా నిర్వహిస్తావు. గురువు ఎప్పుడు శక్తివంతుడే. అధికారం వహించిన వాడు, తన మీదకు తన అధికారం ఉన్నవాడు అతను అనుకున్నప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు, అక్కర్లేదనుకున్నప్పుడు గుర్తు తెచ్చుకోడు. అతను మెదడును పని చేయి అంటే అది చేస్తుంది, ఆగు అంటే ఆగిపోతుంది. నేను జ్ఞాపకాలను ఉపయోగిస్తాను, నేను మాట్లాడడం ఆపితే మనసు పనిచేయడం ఆగుతుంది. అప్పుడు అక్కడ పూర్తి శూన్యం, ఖాళీ ఉంటుంది. అక్కడ ఎలాంటి మేఘము ఉండదు. మెదడులోని రెండు భాగాలని అర్థం చేసుకోవాలి, గాఢంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దానిపైనే చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు సైంటిస్టులు కూడా మార్మికుల భావనతో అంగీకారానికి వచ్చారు. మెదడులోని రెండు భాగాలకు వంతెన లేకుండా అది మనోవైకల్యానికి కారణమవుతుంది. వాటి మధ్య రెండు సున్నితమైన వంతెన ఉంది, దాన్ని నాశనం చేయకూడదు. వాటి మధ్య సున్నితమైన వంతెన ఉందంట, దాన్ని నాశనం చేయకూడదు. ప్రమాదవశాత్తు కారు ప్రమాదం జరిగిందనుకోండి, అప్పుడు రెండు భాగాల మధ్య ఉన్న వంతెన ధ్వంసం అవుతుంది. అది సున్నితమైంది, దారం లాంటిది. ఒకసారి రెంటి మధ్య సంబంధం తెగిందంటే ఒక వ్యక్తి ఇద్దరు అవుతాడు, ఇద్దరిలా ప్రవర్తిస్తాడు. చిత్రమైన విషయాలు జరుగుతాయి. ఉదాహరణకి మెదడులో ఎడమ భాగం చదవడం, గుర్తు తెచ్చుకోవడం లాంటివి చేస్తుంది. మెదడులో కుడి భాగం చదవలేదు, అందువల్ల చిత్రమైన సంగతులు జరుగుతాయి. నువ్వు ఆ వ్యక్తి ఏమైనా చదవడానికి ఇస్తే అతను చదువుతాడు, కానీ మెదడులో ఒక భాగమే దాన్ని గుర్తుంచి పెట్టుకుంటుంది. అతని ఎడమ భాగానికి మత్తు మందిస్తే అతనికి తను ఏమైనా చదివావా అన్న సంగతి కూడా గుర్తుండదు. అతని ఒక చెయ్యి ఏదో పనిచేస్తుంది, ఇంకో చెయ్యి దాన్ని సహకరించదు. కారణం, రెండు చేతులు భిన్నమైన మెదడు భాగాలకు చెందినవి. కుడి చెయ్యి ఎడమ భాగం మెదడుకు, ఎడమ చెయ్యి కుడి భాగం మెదడుకు సంబంధించింది. బాబా, ఇది కూడా ఉందా? అందుకనే కుడి చెయ్యి ముఖ్యమైనది. కుడి చెయ్యి సరైన చెయ్యి, ఎడమ చెయ్యి భిన్నమైనది. అది చాలా సాంకేతికం. మెదడులో కుడి భాగం సహజాతికి, మానసిక శక్తికి, ధ్యానానికి, ప్రేమకు, కవిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కారణం, వీటన్నింటినీ కాదన్నారు, ఖండించారు. ఎడమ చేతిని తక్కువ చేశారు. కుడి చేతి తర్కానికి, లెక్కలకు, సైన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తుంది. కారణం, వాటిని గొప్ప చేశారు. వీటి రెంటి సున్నితమైన వంతెన కలుపుతుంది. వాటితో సన్నిహితం అయితే రెంటి మధ్య గొప్ప సంబంధం ఏర్పడుతుంది. రెండు ఒకటవుతాయి. వ్యాపారవేత్త, వ్యాపారస్తుడు అన్నది ఒక సంగతి, వ్యాపారం చేయడం అన్నది ఇంకో సంగతి. అది పూర్తిగా వేరైన విషయం. మీరు వ్యాపారంలో మతంలో ఉండవచ్చు, కానీ వ్యాపారవేత్తగా మతంలో ఉన్న మనిషిగా ఉండడం కుదరదు. అవి అన్ని భిన్న ధృవాలు. మీ వ్యాపారాన్ని పూర్తిగా వదిలేసి మతంలోకి అడుగు పెట్టమని
నేను అనటం లేదు. నేను ప్రపంచంలో దేన్ని వదిలిపెట్టడానికి వ్యతిరేకిని. నేను వ్యాపారవేత్త మతంలో ఒదగడని అనడం అన్నది పూర్తిగా భిన్నమైన విషయం. నేను సైకాలజీని దృష్టిలో పెట్టుకొని అంటున్నాను. మీరు మార్కెట్ రంగంలో చేసే పనిని గురించి చెప్పడం లేదు. మనస్తత్వం గురించి మాట్లాడుతున్నాను. వ్యాపారవేత్త మనసు ఎప్పుడు లావాదేవీల్లో ఉంటుంది, ఈర్ష్యతో నిండి ఉంటుంది, ఎప్పుడు లాభం గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఎప్పుడు భవిష్యత్తుపై దృష్టి పెట్టి ఉంటుంది, అల్పమైన భౌతిక విషయాలపై, వస్తువులపై వ్యామోహంతో ఉంటుంది. నేను వ్యాపారవేత్తగా ఉండకు అన్నానంటే ఆ మనస్తత్వాన్ని వదిలిపెట్టమని అంటున్నాను. మీరు మార్కెట్ స్థలాన్ని వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్ళవచ్చు. దానివల్ల మీకు ఎలాంటి లాభం ఉండదు. నేను గొప్ప గొప్ప మహాత్ములు వ్యాపారాన్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళని చూశాను. వాళ్ళు ఇప్పటికీ వ్యాపారవేత్తలే. వాళ్ళ మనస్తత్వం ఎప్పట్లాగే ఉంది. వాళ్ళు రూపాయలు లెక్కల్లో మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలు నాణ్యాల పరిభాషలోనే ఉంటాయి. వాళ్ళు హిమాలయాల్లో బంగ్లాలు కావాలని కోరుకోకపోవచ్చు, కానీ స్వర్గంలో మంచి సౌదాలని ఆశిస్తారు. వాళ్ళు ప్రాపంచిక వస్తువుల మీద వ్యామోహం ప్రదర్శించకపోవచ్చు. దానివల్ల లాభం ఏమిటి? తేడా ఏముంది? ఎప్పటికీ వాళ్ళు వస్తువుల పట్లే వ్యామోహం ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ లక్ష్యాలకు పునాది ఈర్ష్యగా ఉండకండి, దయగా ఉండండి. అన్ని అందుకొని దాచుకోవాలనుకోకండి. పంచుకోవడం నేర్చుకోండి. అది నిజమైన పరిత్యాగం. అప్పుడు మీరు ఎక్కడైనా ఉండండి, ఏ పనైనా చెయ్యండి. భవిష్యత్తులో మాత్రం జీవించకండి. ఈ క్షణంలో జీవించండి. ఈ క్షణం కోసం జీవించండి. అప్పుడు మీరు వ్యాపారి కారు. మీరు వ్యాపారంలో ఉన్న నేను చెబుతున్నదంతా బాహ్య విషయాల్ని, వేటిని కూడా మార్చాల్సిన పని లేదు. కానీ లోపల దృష్టిని, దృక్పథాన్ని, దర్శనను మార్చండి. సెలబ్రేషన్, ఆచరణ, ఉత్సవం. నా సన్యాసులకు పునాది సెలబ్రేషన్, పరిత్యాగం కాదు, పరవశం. అన్ని ఆనందాలను జీవితం వేటిని ఇస్తుందో వాటన్నిటిని అందుకొని పరవశించడం. ఎందుకంటే సమస్త జీవితము దేవుని వరం. నా ఉద్దేశంలో దేవుడు జీవితం ఒకలాంటివే. వాస్తవానికి జీవితం దేవుడి కన్నా మేలైంది. ఎందుకంటే దేవుడు అన్నది ఒక తాత్విక పరిభాష, కానీ జీవితం వాస్తవం. ఉనికి దేవుడు అన్న పదం కేవలం పవిత్ర గ్రంథాల్లో ఉంది. ఇది కేవలం పదము. జీవితం అన్నది మీ లోపలనే ఉంది, మీ బయట ఉంది, వృక్షాలలో, మేఘాలలో, నక్షత్రాల్లో ఉంది. మీ సమస్త అస్తిత్వం జీవన నృత్యమే. నేను జీవితాన్ని ప్రేమించమంటాను, జీవన కళని బోధిస్తాను, జీవితం ద్వారా దైవత్వాన్ని త్యాగమని చెప్తాను. నాకు జీవితం పట్ల అపారమైన ప్రేమ ఉంది. నేను ఉత్సవం గురించి చెబుతానంటే ప్రతి దాన్ని ఉత్సవంగా జరుపుకోవాలని అర్థం. నేను ఉత్సవం గురించి చెబుతున్నానంటే ప్రతి దాన్ని ఉత్సవంగా జరుపుకోవాలని అర్థం. ప్రతిదీ జీవితంలో కళకళలాడాలి. ఏది నా దృష్టిలో లౌకికమైంది కాదు, పవిత్రమైంది కాదు. నిచ్చెనలో మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు దాకా అన్ని సమానమే. శరీరం మొదట ఆత్మ దాకా, భౌతికంగా మొదలు ఆధ్యాత్మికం దాకా, సెక్స్ నుంచి సమాధి దాకా ప్రతిదీ పవిత్రమైందే. తాత్వికుల కన్నా కవులు జీవితానికి దగ్గరగా ఉంటారు. గణిత శాస్త్రవేత్తల కన్నా సంగీతకారులు జీవితానికి సన్నిహితంగా ఉంటారు. నాట్యకారులు మరింతగా జీవితానికి సన్నిహితంగా ఉంటారు. కారణం, నిజమైన నాట్యకారుడు నాట్యం చేస్తే నాట్యకారుడు అదృశ్యమవుతాడు. నాట్యమే ఉంటుంది, అతను అందులో భాగమైపోతాడు. తన అహాన్ని కోల్పోతాడు. అహంతో పాటు గాంభీర్యం అదృశ్యమవుతుంది. నేను నాట్యాన్ని నేర్పుతాను, నేను సంగీతాన్ని నేర్పుతాను, నేను కవిత్వాన్ని నేర్పుతాను. ఎందుకంటే ఇవి ఉత్సవానికి స్తంభాల లాంటివని. అట్లా నా బోధనలు సారాంశం ఆరాధన కాదు, ఉత్సవం. మీరు ప్రార్థన చేస్తే అధికార క్రమంలో ఆ మార్గంలో ఉంటారు. అక్కడ పై స్థాయి, కింద స్థాయి ఉంటాయి. మీరు ఆరాధనలో మునిగితే ఒకదాన్ని అధికార స్థానంలో పెట్టి మీరు కింద ఉంటారు. మీరు ప్రార్థనలో ఉంటే ఒకటి పవిత్రమైంది, ఇంకొకటి అపవిత్రమైంది ఉంటాయి. మీలో ఒక భాగం పాపం, ఇంకో భాగం పవిత్రమై ఉంటాయి. అందువల్ల మీలో నిరంతర సంఘర్షణ ఉంటుంది, అణిచివేత ఉంటుంది, ఆనందమంతా మట్టి కొట్టుకుపోతుంది.
ఆరాధనకు ప్రాథమికంగా బలహీనంగా అనారోగ్య స్థితిలో పడతారు. సెలబ్రేషన్ పూర్తిగా భిన్న కోణానికి చెందింది. మీరు ఉత్సవంలో ఉంటే పూర్తిగా ఉత్సవమై ఉంటారు. అక్కడ విభజన ఉండదు. సెలబ్రేట్ చేసుకునే వ్యక్తిని ప్రార్థన అన్నది అద్భుతమైన టీ లాంటిది. టీ అపవిత్రమైంది కాదు, ప్రార్థన దాని నుంచి వేరైంది కాదు. రెండు ఒకటే. చర్చి, ఆలయము, మసీదు, పబ్బు అన్ని ఒకటే. స్త్రీతో పురుషుడితో శృంగారం జరపడం, దేవుణ్ణి ప్రార్థించడం రెండు ఒకటే. సెలబ్రేషన్ విడగొట్టదు, అది కలవుతుంది, విషయాన్ని సన్నిహితం చేస్తుంది. ప్రపంచంలో కలయికను అది సృష్టిస్తుంది. ద్వైధీభావం అంతరిస్తుంది, అక్కడ ఐక్యత ఉంటుంది. కలిసి ఉండడంలో ఆనందం ఉంది, ఘర్షణ లేదు. దేన్ని ఏది అధిగమించడం అంటూ ఉండదు. సెలబ్రేషన్ లో ఇవన్నీ అదృశ్యమవుతాయి. ప్రార్థన చేసే వ్యక్తికి లక్ష్యం ఉంటుంది. నువ్వు ఈ క్షణం ఉత్సవం జరుపుకుంటావు, కానీ నీ ప్రార్థన ఇంకెక్కడో ఉన్న లక్షణానికి చెందింది. సన్యాసి లక్షణం ఇలా ఉండాలి, అది దేవునికి సంబంధించిన ఉత్సవ సంరంభం, ప్రార్థన కాదు. నీ మార్గంలో నువ్వు ఉత్సవం జరుపుకో, ఎందుకంటే ఉత్సవానికి ఫలానా పద్ధతి అంటూ లేదు. ప్రార్థనకు పద్ధతులున్నాయి. ఉత్సవం సజీవమైంది, అది దైవికమైంది, స్వర్గ సంబంధమైంది, కాబట్టి ఏది అడ్డం కాదు. ఉత్సవం బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం తండ్రి అదే చెప్తారు. అంటే బ్రహ్మోత్సవం ప్రతిదీ ఉత్సవం లాగా. ఇప్పుడు అది చెప్పి చూడండి మేడం, ప్రతిదీ సెక్స్ నుంచి సమాధి వరకు ప్రతిదీ ఉత్సవమే అంటున్నారు. ఎందుకంటే దానికి మూలం ఇక్కడ చెప్తాడు చూడండి. తండ్రి చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద ఒక క్రిమి కాడ నుంచి మనం అనుకుంటాం కదా గోమాత అంటే ఎంతో గొప్పది. అట్లా ఒక క్రిమి కాడ నుంచి, ఒక పంది కాడ నుంచి గోమాత దాకా అన్నీ గొప్పవి, ఏది తక్కువేది కాదు. అది కూడా సృష్టిలోనే ఉంది, ఇది సృష్టిలోనే ఉంది కదా. ఇది ఎక్కువ తక్కువేం కాదు, అన్నీ సరి సమానమే, అన్నిట్లో దైవమే కదా ఉన్నదని. అంతే కదా మేడం, ప్రతి దాంట్లోనూ దైవం ఉన్నారు. అన్నిటినీ మనం సమానంగా తీసుకోవాలి. అంతే. ఎంత లోతుగుంటది మేడం, డెప్త్గా ఉన్నది కదా. ఒక్కొక్క పదం చదువుతుంటే ఎంత చాలా బాగుంది మేడం. బ్రహ్మచర్యం, శృంగారం అన్నది ఆనందం, విషాదం కూడా, పరవశము, బాధ కూడా. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకొని పక్షంలో బ్రహ్మచర్య కాంక్ష అర్థం కాదు. సెక్స్ క్షణికమైన పరవశాన్ని ఇస్తుంది, క్షణం పాటే మరో ప్రపంచానికి, కాలరహిత ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఒక్క క్షణం నువ్వు ఇంకొక దానిలోకి కరిగిపోతావు, నీ అహంకారం అదృశ్యమవుతుంది. అప్పుడు గొప్ప సుఖం, ఇంద్రియ సంబంధ సుఖం కలుగుతుంది. కానీ అది క్షణకాలమే ఉంటుంది, తర్వాత ఆనంద దృశ్యం అదృశ్యమవుతుంది. దారులన్నీ మూసుకుపోతాయి, తెరుచుకున్న తలుపులు మూసుకుంటాయి. నువ్వు చూసిన ఆకాశం, నక్షత్రాలు మాయమవుతాయి. నువ్వు మళ్ళీ నీ చీకటి గుహలోకి అడుగు పెడతావు. అది వెనకటి కన్నా అంధకారంగా ఉంటుంది. నువ్వు దాన్ని అధిగమించిన దేన్నో రుచి చూసావు. అధిగమించిన దాన్ని దేన్నో రుచి చూసావు. సెక్స్ గాఢమైన పరవశాన్ని ఇస్తుంది, కానీ అది క్షణికమే. దాని తర్వాత పతనం, పర్వతం మీద నుంచి లోయలోకి పతనం. నిన్ను చీకటి చుట్టుముడుతుంది, ఆరాటం ఆరంభమవుతుంది. నువ్వు దిగులు లోయలోకి జారుతావు. ఏమిటి ఇదంతా, దీనికి ఏమైనా అర్థం ఉందా అంటూ నెగిటివ్ దృష్టిలో పడతావు. నువ్వు సంభోగానికి వ్యతిరేకంగా తయారవుతావు. ఏముంది అక్కడ, ఇది క్షణికమైనదైతే ఇది విలువలేనిది అన్నమాట అనుకుంటావు. పైగా అది నిరంతరం కొనసాగేది కాదు. పైగా ఆ అనుభవమే మిగలదు, కేవలం ఒక జ్ఞాపకంగా, పైగా అందరి జ్ఞాపకంగా జారిపోయే జ్ఞాపకంగా, నీ నుంచి గతానికి మాయమయ్యే జ్ఞాపకంగా మిగులుతుంది. నువ్వు చీకటిలో తప్పిస్తూ బాధపడుతూ ఉంటావు. దాని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మేలు అనుకుంటావు. ఈ వ్యతిరేక దృష్టి ఏర్పడిన క్షణాల్లో బ్రహ్మచర్యంపై కాంక్ష మొగ్గు తొడుగుతుంది. కానీ అది ఎంతో కాలం ఉండదు. 24 గంటల తర్వాత నీ నెగిటివ్ ఆలోచనలని, విషాదాన్ని, బాధను మర్చిపోతావు. అది కూడా జ్ఞాపకంలో భాగమవుతుంది, అది కూడా వెనుకబడుతుంది. మళ్ళీ నువ్వు ఒక అందమైన స్త్రీని, ఆమె వంపుల్ని, ఆమె అందమైన ముఖాన్ని చూస్తావు. మళ్ళీ కోరిక మొలకెత్తుతుంది. ఈసారి నీ అనుభవం వేరుగా ఉండవచ్చు, అద్భుతంగా ఉండవచ్చు, ఎవరికి తెలుసు. మళ్ళీ నీలో జలధరింపు ఆరంభమవుతుంది.
ఈ సందర్భంలో నువ్వు జీవితాన్ని గురించి ఎంతో ఆశావాహంగా ఉంటావు. మళ్ళీ మళ్ళీ ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక విషవలయం. పాజిటివ్ తర్వాత నెగిటివ్, నెగిటివ్ తర్వాత పాజిటివ్. రాత్రింబవళ్ళు వస్తాయి. పగలు రాత్రినే అనుసరిస్తే రాత్రి పగటిని అనుసరిస్తుంది. నువ్వు ఈ చక్రం మీద తిరుగుతావు. ప్రాచ్యం జీవన చక్రం అంది. జీవన్ మరణాలు చక్రంలో భిన్న ధృవాలు ముందు వెనక వస్తాయి. జీవితం సాగుతుంది. నువ్వు మెల్లిగా ఆలోచనలో పడతావు. అసలు ఆశావాహ దృష్టి అన్నది ఒక భ్రమ ఏమో అని భావిస్తావు. జీవితం అంతా ఇట్లా వెనక ముందు ఆలోచిస్తూ జీవన చక్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావు. అంటే మీరు నెగిటివ్ దృష్టిలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోమని నేను అనటం లేదు. నువ్వు నెగిటివ్ దృష్టిలో నిర్ణయాలు తీసుకుంటే జీవితం నెగిటివ్ గా మారుతుంది. గతంలో మతాలు అట్లా మారాయి. అవి జీవితాన్ని వ్యతిరేకించాయి. అవి నెగిటివ్ దృష్టితో నిర్ణయాలు చేశాయి. అవి సమాజాన్ని వదిలి ఆశ్రమాలకేసి సాగాయి. వాళ్ళు హిమాలయాలకేసి గుహలకేసి సాగారు. అక్కడికి వెళ్ళినా సెక్స్ ని నిన్ను వదిలిపెట్టదు. అంత సులభంగా వదిలిపెట్టదు. ఎందుకంటే సెక్స్ అన్నది ఎక్కడో బాహ్యంలో ఉన్నది కాదు. అది నీ లోపల ఉన్నది. అది నీ శరీర తత్వం, అది నీ మనస్తత్వం, అది నీ భౌతిక శరీరం. ఆ హార్మోన్లు నీలో ఉన్నాయి. అవి నీ ఎముకల్లో రక్తంలో ఉంది. అది నీ సారం. అది కేవలం నీ లైంగిక కేంద్ర అవయవంలో మాత్రమే ఉండదు. తెలివి తక్కువ జనం వాళ్ళ లైంగిక అవచ్ఛేదనతో సమగ్ర బ్రహ్మచర్య సాధన పొందవచ్చని అనుకుంటారు. సెక్స్ కి లైంగిక అవయవానికి ఏమీ సంబంధం లేదు. నువ్వు లైంగిక అవయవాన్ని కట్ చేయవచ్చు, కానీ సెక్స్ నీలో మిగిలే ఉంటుంది. కారణం సెక్స్ కేంద్రం నీ మెదడులో ఉంది. లైంగిక అవయవం అన్నది మెదడులో ఉన్నదానికి కొనసాగింపు. ఇప్పుడు శాస్త్రవేత్తలు మెదడులో ఈ కేంద్రాన్ని కనిపెట్టారు. ప్రేరణ పద్ధతుల్ని కనుగొన్నారు. స్త్రీతో శృంగార పర్వంలో వీర్యం ప్రవహించినప్పుడు కేంద్రంలో గిలిగింతలు కలుగుతాయి. సన్యాసాశ్రమాలకు, గుహలకు, పర్వతాలకు పారిపోయిన సెక్స్ నీతో ఉంటుంది. అది నీ మెదడులో ఉంది. బ్రహ్మచర్యం రాదు. విపరీతత్వం, వక్రబుద్ధి రంగంలోకి వస్తాయి. బ్రహ్మచర్యం అన్నది దానంతట అదే రావాలి. అది అభ్యాసం వల్ల, తయారు చేయడం వల్ల రాదు. దానంతట అదే వస్తుంది. అప్పుడు అది నెగిటివ్ సందర్భంలో తీసుకునే నిర్ణయం కిందికి రాదు. జీవితాన్ని అది వ్యతిరేకించదు. అదొక రూపాంతర ప్రక్రియ కిందికి వస్తుంది. పాజిటివ్, నెగిటివ్ దృష్టిని పరిశీలించి మన మీద ప్రకృతి ఆడే ఆటల్ని అప్పుడు గమనిస్తాం. అప్పుడు నువ్వు ప్రకృతి బలి పశువు అయ్యావని గుర్తిస్తావు. ప్రకృతి తన ప్రాణుల్ని పునరుత్పత్తి చేయాలనుకుంటుంది. కాబట్టి నీలో సెక్స్ అన్న వ్యూహాన్ని ప్రవేశపెట్టింది. నీ స్వీయ అనుభవం ద్వారా ఒకసారి దీన్ని గ్రహిస్తే క్రమక్రమంగా సెక్స్ అన్నది అదృశ్యం అవుతుంది. బ్రహ్మచర్యం ఆరంభమవుతుంది. కానీ దాన్ని బలవంతంగా రుద్దలేవు, అభ్యసించలేము. ఎస్, ఛాలెంజ్, సవాల్. ప్రతి క్షణం కొత్త కొత్త సవాళ్ళు ఎదురవుతాయి. మనం పరిశీలిస్తే, వెతికితే, చూస్తే అవే కనిపిస్తాయి. మనం నిరంతరం ఒక సవాల్ను దాటి ఇంకొక సవాల్ను ఎదుర్కొంటూ సాగితే అందులో ఎంతో మజా ఉంది, ఉత్సాహం ఉంది. ఒక శిఖరాన్ని దాటి ఇంకో శిఖరాన్ని అందుకోవడంలో ఉంది. నువ్వు ఎంత ఎత్తుకు ఎగిరితే అంత ఎత్తు పెద్ద శిఖరాలు సిద్ధంగా ఉంటాయి. అక్కడ ఎట్లాంటి ఆహాన్ని మోయడం అంటూ ఉండదు. అప్పుడు నువ్వు శిఖరాన్ని అందుకోలేకపోయినా బాధపడవు. వైఫల్యాన్ని దాన్ని ఆమోదించడం వల్ల అప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. అక్కడ ఇంకా అవకాశం ఉన్నందుకు సంతోషిస్తావు. దాని గుండా సాగుతున్నందుకు ఆనందిస్తావు. నువ్వు విజయాన్ని అందుకున్నా అక్కడ అహం ఉండదు. కేవలం ఉత్సాహంగా ఉంటావు, ఉల్లాసంగా ఉంటావు, ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంటావు. నిజమైన ప్రేమికుడికి, సవాళ్లను ప్రేమించే వ్యక్తికి విజయం, వైఫల్యం అనే పట్టింపు ఉండదు. నిజమైన విలువ సవాలులో ఉంది. దానికి ప్రతిస్పందించడంలో ఉంది. నిజమైన ఉల్లాసం సంక్లిష్ట సందర్భాల్లో ఒకవైపు జీవితం, ఇంకోవైపు మరణం ఉన్నప్పుడు వస్తుంది. వంతెన సన్నగా ఉంటుంది, కేవలం పల్చటి రేకులా ఉంటుంది. ఒక పొరపాటు అడుగు వేస్తే నువ్వు అనంత అగాధంలోకి జారిపోతావు. అందుకే వ్యక్తి చైతన్య శిఖరం మీద నిలబడాలి. పర్వతారోహణలో సౌందర్యం అదే. గొప్ప ఉద్వేగ ఉల్లాసాన్ని అందుకోవడం తప్ప అక్కడ ఏమీ సాధించడం ఉండదు. కొండలెక్కడంలో ఆనందం అదే. కారుని
అంతులేని వేగంతో నడపడంలో కూడా అదే ఉంది. అక్కడ ప్రతి క్షణం కష్టంతో కూడుకున్నదే. అక్కడ అనుక్షణం అప్రమత్తంగా మెలగాలి. అహం కాదు, ఆనందమే అక్కడుంది. సమస్త జీవితము ఒక సాహసమే. అది సాహసంగానే ఉండాలి, కానీ అక్కడ అహానికి అవకాశం ఇవ్వకూడదు. ఇస్తే అది భారం అవుతుంది, అడ్డంకి అవుతుంది. అహంకారి విజయం సాధించినా దాన్ని ఆనందించలేడు. అతను వైఫల్యం చెందితే మాత్రం నరక యాతన పడతాడు. కారణం అహం ములుగు కర్ర లాంటిది. అది ఏంటిది? నువ్వు ఇలా సాధించాలి, నువ్వు ప్రపంచానికి ఎలా ప్రదర్శించాలి, చాలా ప్రదర్శించాలి. ఇప్పుడు నువ్వు సాధించింది అత్యల్పంగా ఉంటుంది. అహం నిన్ను విశ్రాంతినివ్వదు. సరే, ఇంకా ముందుకు వెళ్ళు, దీనికన్నా గొప్ప విజయాన్ని సాధించు అంటుంది. అప్పుడు నువ్వు అది సాధించినా దానికి సంతోషం కలగదు, సంతృప్తి కలగదు. నువ్వు వైఫల్యం చెందితే అది అంతులేని వేదనతో కదిలిపోతుంది. అదే అహం లేని వ్యక్తి, అతను విజయం సాధిస్తే సంతోషిస్తాడు, నాట్యం చేస్తాడు. ఎందుకంటే అక్కడ విజయము అపజయం అన్నది కాదు సమస్య. అక్కడ ప్రయత్నించామా లేదా అన్నదే ప్రథమ స్థానంలో ఉంటుంది. సంక్లిష్ట సందర్భంలో సజీవంగా ఉన్నామా లేదా అన్నదే సమస్య. ప్రమాదకర పరిస్థితుల్లో ప్రతిస్పందించామా లేదా అన్నదే విషయం. అక్కడ ఉత్సాహం ఒకటే విలువైంది. కాబట్టి అక్కడ ఆందోళన పడాల్సింది ఏమీ లేదు. సమస్యలకు, సవాళ్లకు ఎదురుగా వెళ్ళి వాటిని ఆమోదించడమే. నేను మీకొక సవాలును తప్ప మరేమీ కాను. మీలో నేనొకటి సృజిస్తాను. మీరు జీవితానికి సవాలుగా మారుతారు. మీ జీవితానికి సవాలుగా నిలబడతారు. ఆ పర్వతం మీద మీరు నిలబడినప్పుడు మీరు అలసిపోరు. శిఖరాన్ని చేరినప్పుడు మీరు ఉండరు. శిఖరాన్ని చేరు మార్గం అదే, మీరు అదృశ్యం కావడమే. అందుకే నేను మతాన్ని అసాధ్యం పట్ల వ్యామోహం అంటాను. అసాధ్యం జరుగుతుంది, కానీ మీరు అదృశ్యమైనప్పుడే అది ఆవిష్కారం అవుతుంది. మార్పు. మేడం, టైం ఈజ్ ఓవరా? ఉంది మేడం, ఇంకొక 5 minutes. ఆ టైం 5 minutes, ఓకే. కింద టైం చూడండి, పైన కాదు, కింద ఇక్కడ రెడ్ బటన్ ఉంది, రెడ్ ఉంది కదా, దాని పక్కన, దాంతో మనకి. అయ్యో, నేను నాకు చూడరాదు మేడం, బుక్ ఓపెన్ ఉన్నది కదా. అదే అదే మార్పును మనం అనుమతించాం. మార్పు అందుకని రహస్యం రంగంలోకి వస్తుంది. విషయాలకు మనం అతుక్కుపోతాం, అవి మారకూడదు అనుకుంటాం. నువ్వు ఒక స్త్రీని ప్రేమిస్తే ఈ రోజు సన్నిహితంగా ఉంటే రేపు కూడా ఆమె అలాగే ఉండాలని కోరుకుంటావు. అప్పుడు కష్టాలు మొదలవుతావు. ఎవరి గురించి ఇంకో క్షణానికి హామీ ఇవ్వలేము. రేపటి గురించి మనం ఏం చెప్పగలము? చైతన్యంతో, స్పృహతో ఉన్న మనిషి జీవితం నిరంతరం మారుతూ ఉంటుందని గ్రహిస్తాడు. ప్రపంచంలో శాశ్వతమైంది ఒకటే, అది మార్పు. ఈ జీవన తత్వాన్ని అంగీకరిస్తే, మారుతున్న ఈ అస్తిత్వాన్ని ఆమోదిస్తే, దాని ఋతువుల చలనాన్ని అంగీకరిస్తే, ఒక్క క్షణం కూడా ఆగని దాని నిరంతర ప్రవాహాన్ని గమనిస్తే, అది ఆనంద హేతు అవుతుంది. అప్పుడు ఎవరు నీ సంతోషాన్ని ఆటంకపరచలేరు. శాశ్వతత్వం కోసం నువ్వు పడే తాపత్రయమే నీ విషాదానికి కారణం. మార్పు లేని జీవితంలో నువ్వు ఉండదలుచుకుంటే అది అసాధ్యం. వ్యక్తి చైతన్యం కలిగి ఉంటే కలిగించే సాహసం ఒక్కటే చాలు మార్పును ఆమోదించడానికి. ఆ ఆమోదమే ఆనందం. ఇప్పుడు అంతా మంచే జరుగుతుంది. అప్పుడు నువ్వు ఊపిరాడని స్థితిలో ఉక్కిరి కావు. అక్కడ మొదట నువ్వు దేనిని ఆశించవు. జీసస్ అడుగు, అది నీకు అందుతుంది అన్నాడు. అక్కడ ఆయన పరిణతి చెందిన వ్యక్తుల గురించి చెబుతున్నాడు. ఆ కాలంలో మనుషుల్లో అంత విశాలత్వం లేదు. నేను అడగండి, అది మీ చేతికి అందదు. అడిగావంటే నువ్వు కష్టాలని ఆహ్వానిస్తున్నావని అర్థం. అడగకు మరి, అది తప్పకుండా నీకు అందుతుంది అంటాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ వర్తమాన క్షణానికి, సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, కాంతికి, చైతన్యానికి, మహామూలానికి, నా యొక్క స్వయానికి, ఈ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకిచ్చిన ఓషో మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.